సత్యం గారు, రేవంత్ రెడ్డి సవాల్ నిజంగా కొడంగల్ చౌరస్తాలోకి రండి అంటూ ఏం చేస్తారు? కొడంగల్ చౌరస్తాలోకి రండి, తేల్చుకుందాం. ఏంటి సార్ తేల్చుకునేది? అసలు నాకు అర్థం కాదు. ఏమన్నా సినిమా డైలాగ్లా ఇవన్నీ నాకు అర్థం కాదు. హీరోలు విలన్లు మాట్లాడుకునే మాటలు రాజకీయాల్లోకి చూపించడం కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు మీరు అంత ముందు హరీష్ రావు గారు అక్కడికి వచ్చి ఎవరు మాట్లాడినా సరే కేటీఆర్ వచ్చి అంత ముందు మాట్లాడిపోయారు. వారికి సమాధానంగా చెప్పండి ప్లీజ్. కేటీఆర్ గారు అంత ముందు వచ్చి ఏం మాట్లాడిపోయాడు, అంత ముందు సభ వచ్చిన హరీష్ రావు ఏం మాట్లాడిపోయారు, దానికి కంటిన్యూటీగా జరిగింది ఇదంతా చాప్టర్. సార్ మీరు వినాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి తాత్కాలికంగా ఆ రోజు ఆవేశంలో ఆయన బంధువు పిలిపించాడు. ప్రభుత్వం ఉంది, ఎలక్షన్ కమిషన్ అది చూసుకుంటుంది, మీకు సంబంధం లేని విషయము. మేము అనేది ఒకటే, ఏ టైంలో ఆ టైంలో తీసుకెళ్ళి మీరు నిర్బంధించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రధానమంత్రి ఇంతకుముందు లైవ్లో ఏం చెప్పాడు? నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. నిరాహార దీక్ష చేయడం, బంధువు పిలిపించడం, కాల్ఫర్, ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భాగం అండి. మీకు ఆ ఓపిక లేకపోతే ఇది ఇప్పుడు అన్నారు కదా అన్న, మేము ఇచ్చాము ఎలక్షన్ కమిషన్, కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? డీజీపీకి రాసింది. డీజీపీ వాళ్ళు వచ్చి ఏం చేశారు? తెల్లవారుజామున తీసుకు మాదంతా ఏంటి, మీరు ఆ సమయంలో వద్దు, ఆ సమయంలో మీరు నిర్బంధంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అవసరం చేస్తే కొడంగల్లోనే ఉంచండి, బయట 1000 మంది పోలీసులు కూర్చోండి, ఆయన బయటకు రానియొద్దు. 144 సెక్షన్ సిస్టమ్ ఉంది కదా, వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థ చేసుకుంటే మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేదు, కరెక్ట్ గానే మాట్లాడారు. మీరు మాట్లాడిందంతా పర్ఫెక్ట్ గా మాట్లాడారు. ఈ మాటలు ఏవి రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి చెప్తున్న హెడ్ లైన్ నేను చదువుతుంది, కొడంగల్ చౌరస్తాలోకి రండి, తేల్చుకుందాం. ఏ రోజు రేవంత్ రెడ్డి చెప్పారు? నేను చెప్పిన మొన్న అంతకుముందు చెప్పిన విషయం ఇది. చాలా రోజుల నుంచి వస్తున్నాయి ఇవే మాటలు. చాలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ మాటలు? ముఖ్యమంత్రి మాట్లాడినా కూడా తప్పే అంటారు. ముఖ్యమంత్రి మాట్లాడడం తప్పే అంటారు కదా. ముఖ్యమంత్రి మాట్లాడే తప్ప అన్నప్పుడు ఇంకొకరు మాట్లాడడం కూడా తప్పే కదా. ఎవరు మాట్లాడకూడదు ఇట్లాంటి మాటలు. ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నేను వచ్చి కేటీఆర్ గారు వచ్చి ఒకటి చెప్పాడు, నేను వచ్చి దత్తత తీసుకుంటున్నా, రేవంత్ రెడ్డి నువ్వు ఇక్కడ స్థానికుడు కాదన్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? మన సిరిసిల్లే చెప్పాడు, నువ్వు ఇక్కడ స్థానికుడు కాదు, నేను ఇక్కడ నియోజకవర్గం దత్తత తీసుకుంటా అని చెప్పి. వాళ్ళ మళ్ళీ రాజకీయ సవాల్లో భాగంగా జరిగినాయి అవన్నీ. ఇప్పుడు కేటీఆర్ గారు రాజీనామా చేసి గడ్డం తిన్నాడు, ఎవరైనా సరే ఆయన ఫామ్ హౌస్ పరిమితం అవుతాడు, తుమ్మల నాశనం జీవితంలో పోటీ చేయనాడు. ఒక్కొక్కరు చెప్తున్నారన్న, అందులో భాగంగా ఆయన చెప్పాడు. ఇప్పుడు మనకు కావాల్సింది రాజకీయ సన్యాసాలు, పోటీ చేయను, ఛాలెంజ్ అంటే ఎన్నికల్లో మాకు ఇన్ని సీట్లు వస్తాయి, ఓట్లు వస్తాయని చెప్పడం వేరు. కానీ ఏదో హీరోయిక్ ఎక్స్ప్రెషన్ కోసం మాట్లాడుతున్న మాటలు కరెక్టా? మీరు ఆయన ప్రాంతంలో మీ ప్రాంతంలో వచ్చి మాట్లాడారు, ఆయన కూడా రిప్లై ఇచ్చాడు. మీ అబ్బ జాగిరా అంటారు, ఇంకొకరు నీ అబ్బ జాగిరా అంటారు. ఇదేం లెక్క? ఒకటండి, ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యం గురించి మేము మాట్లాడండి, వాళ్ళు మాట్లాడితే టీఆర్ఎస్ ఎవరు మాట్లాడారు? సాయి గారు ఒక్కడు ఏమనండి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు వీళ్ళు కాదు, ఇప్పుడు ఆయన సురేష్ గారు చెప్పారు, బీజేపీ అభ్యర్థి కరీంనగర్ నుంచి చెప్పాడు, ఇప్పుడు జనగాం నుంచి చెప్పాడు, ఆయన చెప్పాడు, మేము చెప్పాడు. మొత్తం 119 నియోజకవర్గాలు, దాదాపు 80 నియోజకవర్గాలు ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. ఇప్పుడు నీకు కేసీఆర్ గారికి ఒకటే ఉంది, మీరు ఇప్పుడు మాట్లాడే 106 సీట్లు వచ్చే వ్యక్తి, రిజైన్ చేసిన రోజు అభివృద్ధి నన్ను గెలిపిస్తున్న వ్యక్తి, 106 మంది మేమే గెలుస్తున్నాం అన్న వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నీ కార్యకర్తమే నువ్వు తిడుతూ మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు? నువ్వు ఇప్పుడు మేము అనేది ఒకటే అన్న, ఇక్కడ ఒకటి అయిపోయింది. కానీ ఒకటే, నీకు ఆ రోజు ఉద్యమం అంత బలంగా ఉన్నప్పుడు నువ్వు ఉద్యమ నేతగా మాట్లాడావు, మేమందరం హర్షించావు, ఉద్యమంలో భాగం అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వాధినేతకి మమ్మల్ని అందరినీ పరిపాలించే నాయకుడివి, నువ్వు ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ప్రజలుగా. ఒక్క మాట సాయన, ఒకే మాట. ఈ రోజు ఆ రోజు నీకు ఒకటే మాట, ఆ రోజు మీకు గద్దరున్నాడు, విమలక్ ఉన్నాడు, ఓయి జేసీ ఉంది, వీళ్ళందరూ కోదండరామని అందరినీ ఏమంటుంటే నీకు 63 సీట్లు వచ్చినాయి. కానీ ఆ రోజు ఇంకోటి, నువ్వు కొట్టిన పాంప్లెట్లు కూడా ఇప్పుడు చూసుకోవచ్చు, వీళ్ళ పాంప్లెట్లు, టీఆర్ఎస్ పాంప్లెట్లు. కేసీఆర్ గారు తెలంగాణ తల్లి పైన ప్రొఫెసర్ జయజగన్ ఉన్నాడు. ఈరోజు తెలంగాణ తల్లి లేదు, తెలంగాణ బొమ్మ లేదు, ప్రొఫెసర్ జయజగన్ లేడు, కేసీఆర్ కారు ఉంది. మేమనేది ఒకటి, నీ నిరంకుశత్వం, నీ దొరతనం అనేది నీ ఇంటికి, నీ గడికి, నీ ఊరికి, రాజ్యానికి కాదు, దేశానికి కాదు, రాష్ట్రానికి కాదు, ప్రజా వ్యవస్థ కాదు, ఇవి కాదు, ఇవి కాదు, ఇవి జరగవు, అవి గమనించాలని కోరుకోవాలి.